వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దూకుడుగా రాజకీయాలు చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లున్నారు. యాక్చువల్గా ఈ ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ఇద్దాము అని చెప్పి వాళ్ళు 6 నెలల పాటు వేచి చూశారు. బట్ 6 నెలల్లోనే ఎన్నికల ఫలితాలు వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఒక విశృంఖలత్వం అనేది అన్ని విధాలా పెరిగిపోతూ వచ్చిందిలేండి ప్రతి విషయంలోనూ. సో ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నేతృత్వంలోని వైసీపీ కూడా జనంలోకి దూకుడుగా వెళ్తూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు అండ్ నిన్న వైసీపీని చేపట్టినటువంటి ప్రభుత్వ రైతు వ్యతిరేక నిర్ణయాలు, రైతులకు మద్దతుగా వాళ్ళు చేసినటువంటి ఆందోళనలు డెఫినెట్లీ అవి సక్సెస్ అయ్యాయి. వాళ్ళ పార్టీ క్యాడర్లో అవి ఖచ్చితంగా జోష్ నింపాయి. దీన్ని మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లడం కోసం మరో 2 కార్యక్రమాలను ఈ నెల 27న కరెంట్ ఇష్యూస్ మీద, నెక్స్ట్ నెల 3న రియంబర్స్మెంట్ మీద, అండ్ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే ఈ నెల 21 ఉంది కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారికంగా నిర్ణయం తీసుకొని వాళ్ళ పార్టీ శ్రేణులు కూడా పిలిపిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి సేవా కార్యక్రమాలు చేయాలి, పార్టీ శ్రేణులన్నీ కూడా ఇందులో పాల్గొనాలి, ఇది పెద్ద ఎత్తున ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించాలి అని యాక్చువల్గా వాళ్ళ క్యాడర్లో ఉత్సాహం నింపి వాళ్ళ క్యాడర్ని యాక్టివేట్ చేసుకుంటూ నెక్స్ట్ ముందుకెళ్ళాలి అని, జమిలీ ఎన్నికలు వస్తాయి అనే ఒక అంచనాతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జమిలీ ఎన్నికలు వస్తే ఒకటి మంచిది, ఒకవేళ క్యాడర్ యాక్టివ్గా ఉండి కంటిన్యూ ప్రాసెస్ ఉంటే, రాకపోతే నెక్స్ట్ మళ్ళీ జమిలీ ఎన్నికలు రాకుండా మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలకు కనుక తొందరలోనే టైం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కూడా క్యాడర్ని యాక్టివ్గా ముందుకు తీసుకెళ్ళొచ్చు అని. సో ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ క్యాడర్ నిరుత్సాహపడకుండా ముందుకు వెళ్ళాలి, ఎక్కడికక్కడ వాళ్ళలో జోష్ నింపాలి అనే కార్యక్రమాలకైతే శ్రీకారం చుడుతూ ఉన్నారు. ఇక సంక్రాంతి తర్వాత ఎటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు కాబట్టి కంటిన్యూస్గా నెక్స్ట్ 7 to 8 months వైసీపీ కార్యక్రమాలన్నీ షెడ్యూల్ రెడీగా ఉంది. ఇప్పుడు ఈ నెక్స్ట్ నెల పాటు కార్యక్రమాలు ఉన్నాయి. జనవరి 14 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. అది ఒక 7 months వరకు కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయన పర్యటించబోతున్నారు. వారంలో 2 రోజులు ఇన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు 2 రోజులు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఆయన టచ్ చేయబోతున్నారు. సో మొత్తం మీద అయితే ప్రభుత్వం మీద 6 నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది అని భావిస్తున్నటువంటి వైసీపీ వీళ్ళతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలకు చాలా మేలు చేశారనే ప్రజల్లో ఒక భావన నెలకొంది అనే నమ్మకానికి వచ్చినటువంటి వైసీపీ సో దాన్ని కొనసాగించే విధంగా, వాళ్ళ పార్టీ కేడర్లో జోష్ నింపే విధంగా, జనంలో ఉండే విధంగా అయితే కార్యక్రమాల రూపకల్పన జరిగి చాలా వేగంగానే ముందుకైతే వెళ్తూ ఉన్నారు.